ప్రజాస్వామ్యం, జాతీయవాదం మాదిరిగా సామ్యవాదం కూడా ప్రబలమైన శక్తే. దాదాపు యూరప్ దేశాలన్నీ పారిశ్రామికీకృతం అయిన 19వ శతాబ్దంలో యూరప్లో సామ్యవాదం వృద్ధి చెందింది. రాజకీయ, సామాజిక పరిస్థితుల మీద దీని ప్రభావాన్ని 19వ శతాబ్దం చివరి పాదం వరకు గుర్తించడం జరగలేదు. పారిశ్రామికవేత్తల, పెట్టుబడిదారుల దోపిడీ ప్రవృత్తికి వ్యతిరేకంగా శ్రామిక వర్గం ఉద్యమం లేవదీసిన ఫలితంగా సామ్యవాదం వృద్ధి చెందింది. పేదవారి, శ్రామికుల పరిస్థితులను మెరుగుపరచడమే దీని లక్ష్యం. మనిషికి మధ్య గల ఆర్థికపరమైన అసమానతలను తొలగించడంతో పాటు సంపన్నులకు, పేదవారికి మధ్య గల అంతరాలను శాశ్వతం చేసే ఆర్థిక వ్యవస్థను అంతమొందించడం కూడా సామ్యవాద ఉద్యమాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. సామ్యవాద భావన అనేది 19వ శతాబ్దం మధ్యకాలంలో ఉద్భవించినప్పటికీ సంపన్నులకు, పేదవారికి మధ్య గల అంతరాన్ని పూడ్చటానికి సంబంధించిన కృషి మానవ జాతి చరిత్ర అంతటి పాతదే. ప్లాటో సంపద సమానత్వం గురించి వివరించాడు. అలాగే థామస్ మూర్ ఏ వ్యక్తి ప్రైవేటు ఆస్తిని సమకూర్చుకొని సమాజం గురించి రచించాడు. యూరప్లో పారిశ్రామికీకరణ వృద్ధి చెందడంతో నూతన పెట్టుబడిదారుల వర్గం అభివృద్ధి చెందింది. ఈ పెట్టుబడిదారుల వర్గం వారు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి గరిష్ట స్థాయి లాభాలు ఆర్జించడానికి కార్మికులను దోపిడీ చేయడం ఆరంభించారు. కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించేవారు. ఆ కారణంగా కార్మికులు నివసించే అనారోగ్యకరమైన జీవన పరిస్థితులను గురించి వీరు పట్టించుకునేవారు కాదు. వర్తకానికి, పరిశ్రమకు సంబంధించిన విషయాలలో జోక్యరహిత విధాన సూత్రాలను అనుసరిస్తున్న ప్రభుత్వాలు శ్రామికుల పరిస్థితులను మెరుగుపరిచే విషయంలో జోక్యం చేసుకునేవి కావు. ఆ విధంగా పెట్టుబడిదారులు ప్రయోజనం పొందారు. ఇలాంటి పరిస్థితులలో కార్మిక వర్గం పరిశ్రమలలో తమకు గల హక్కు గురించి, స్థానం గురించి చైతన్యం పెంపొందించుకుంది. సామ్యవాద భావాలను రచించడంలోనూ పెంపొందించడంలోనూ చురుకైన పాత్ర వహించిన మేధావులలో రాబర్ట్ ఓవెన్, సెయింట్ సైమన్, లూయి బ్లాంక్, కార్ల్ మార్క్స్ వంటి వారు ముఖ్యులు. వీరిలో కార్మికులకు ఏదో ఒకటి చేయడంలో విజయవంతమైన మొదటివాడు లూయి బ్లాంక్. ఈయన ఫ్రాన్సులో జీవించాడు. కార్మికులకు రాజకీయపరమైన మద్దతు లేనంత వరకు వారు బాగుపడరని ఈయన భావించాడు. అందువల్ల ఈయన ఫ్రాన్సులోని బూర్జువా ప్రభుత్వ స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆశించాడు. సామాజిక వర్క్ షాపులను ఏర్పాటు చేయాలని, ప్రైవేటు పోటీ రద్దు చేయాలని ఈయన ఉద్దేశించాడు. ఈయన ప్రతి వారికి పని హక్కు సూత్రాన్ని ప్రతిపాదించాడు. కానీ ఫ్రాన్సులోని రాజకీయ సంక్షోభం కారణంగా ఈయన తన భావాలను ఆచరణలో పెట్టలేకపోయాడు. అలాగే సామ్యవాద తత్వానికి కొత్త దారి చూపించిన వ్యక్తి కార్ల్ మార్క్స్. క్రీస్తు శకం 1848లో వెలువడిన ఈయన కమ్యూనిస్టు మేనిఫెస్టోను ఆధునిక సమాజ ఆవిర్భావానికి చెందిన తొలి కేకగా వర్ణించడమైంది. ఈ మేనిఫెస్టో భౌతిక సంపద ఉత్పత్తి విషయంలో మారిపోయిన పద్ధతుల వల్ల ఏర్పడిన ఆర్థిక పరిణామాలకు సంబంధించిన అనివార్యమైన ఫలితంగా చరిత్ర క్రమ పరిణామం మీద ఆధారపడింది. సామాజిక విప్లవం తరువాత శ్రామిక ప్రభుత్వం నియంతృత్వాన్ని సంతరించుకుంటుందని ఈ మేనిఫెస్టో ఊహించింది. కార్ల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ ఆధునిక కమ్యూనిజానికి ప్రాతిపదిక అయ్యింది. చరిత్ర గతిని ఆర్థికపరమైన అంశాలే నిర్ధారిస్తాయని ఈయన విశ్వసించాడు. చరిత్ర అంటే
వర్గ పోరాటానికి చెందిన రికార్డు తప్ప మరేమీ కాదని ఈయన నిర్ణయించాడు. ఉత్పత్తి సాధనాలను హస్తగతం చేసుకున్న వారే సమాజంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని మార్క్స్ అభిప్రాయపడ్డాడు. అలాంటి వారి ఎత్తుగడల వల్లనే సమాజం ఉన్నవారు లేనివారు అని 2 వర్గాలుగా విడిపోయింది. ఆ తర్వాత ఈ విభేదం వర్గ పోరాటానికి దారితీసింది. కార్ల్ మార్క్స్ ప్రకారం అధికారాన్ని సంపదను చేజిక్కించుకున్న ఒక వర్గాన్ని మరొక వర్గం ఎలా కూలదోసిందో చరిత్ర నమోదు చేసింది. ప్రాచీన కాలము నాటి భూస్వామ్య కులీన పాలనను పారిశ్రామిక విప్లవం ధ్వంసం చేసింది. ఈ భూస్వాముల స్థానంలో బూర్జువాలు, మధ్యతరగతి పెట్టుబడిదారులు వచ్చారు. ఈ పెట్టుబడిదారులు సమాజంలో తమ ప్రాధాన్యాన్ని నిలుపుకోవడానికి శ్రామికులను దోచుకోవడం ఆరంభించారు. ఆ తరువాత నెమ్మదిగా ఈ 2 వర్గాల మధ్య శత్రుత్వం వృద్ధి చెందింది. ఇది మరో వర్గ పోరాటానికి దారితీస్తుందని, ఫలితంగా శ్రామిక నియంతృత్వం ఏర్పడుతుందని మార్క్స్ పేర్కొన్నాడు. మార్క్స్ ప్రబోధించిన సామ్యవాదం ఒక దేశంలోని శ్రామిక వర్గానికే పరిమితం కాలేదు. దీనికి అంతర్జాతీయ లక్షణం ఉంది. కార్ల్ మార్క్స్ ప్రపంచంలోని శ్రామికులనందరినీ ఐక్యం చేయడానికి క్రీస్తు శకం 1864లో లండన్లో అంతర్జాతీయ శ్రామికుల అసోసియేషన్ను నిర్వహించాడు. ఈ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రథమ ఇంటర్నేషనల్ గా పేర్కొనడమైంది. ఈ సమావేశానికి దాదాపు అన్ని యూరప్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మార్క్స్ సామ్యవాదాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయాలని ప్రతిన తీసుకోవడమైంది. మార్క్స్ అనుచరులలో అరాచకవాదుల వల్ల ప్రథమ ఇంటర్నేషనల్ విఫలమైంది. ప్యారిస్ లో క్రీస్తు శకం 1871 కమ్యూనిస్టు తిరుగుబాటు విఫలం కావడం వల్ల కూడా ఈ ఇంటర్నేషనల్ అపఖ్యాతి పాలైంది. అంతర్జాతీయ సామ్యవాద సంఘాన్ని పునరుద్ధరించడానికి క్రీస్తు శకం 1889లో 2వ ఇంటర్నేషనల్ ను నిర్వహించడమైంది. అయితే ఇది కూడా మొదటి దానిలాగే విఫలమైంది. అలాగే క్రీస్తు శకం 1919లో మాస్కోలో తృతీయ ఇంటర్నేషనల్ ను నిర్వహించడమైంది. ఇది ఫలప్రదంగా రుజువైంది. అంతర్జాతీయ సామ్యవాద నిర్వహణలో ఇది తోడ్పడింది.